శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు సుందోపసుందుల యొక్క దిగ్విజయ యాత్ర, అందరినీ జయించిన తర్వాత వారు కురుక్షేత్రంలో నివసించడం అనేటువంటిది నేడు ప్రవచించుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముద్రయేత్. హరి ఓం. సుందోపసుందులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుని యొక్క వరాలని పొంది తర్వాత వారి వారి నగరానికి చేరుకున్నారు. అక్కడ అద్భుతమైనటువంటి ఉత్సవం వేడుకగా చేసుకున్నారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందారో అక్కడ మనం మహాభారతంలో 10,000 శ్లోకాలని పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటి ప్రవచనంలో, ఆది పర్వంలో. ఆ తర్వాత ఆ ఉత్సవాలు, ఆ వేడుకలు జరిగిన తర్వాత ఒక మంచి ముహూర్తం నిశ్చయించుకొని త్రిలోకాధిపత్యాన్ని పొందడానికి బయలుదేరుతున్నారు ఇక్కడ సుందోపసుందులు. ఆ వివరాలన్నీ కూడా నారదుల వారు యుధిష్ఠిరాదులకి పంచపాండవుల్ని కూర్చోబెట్టి వివరిస్తున్నారు. ఉత్సవే వృత్తమాత్రేతు త్రైలోక్యాకాంక్షిణా ఉభౌ మంత్రయిత్వా తతః సేనాం తావజ్ఞాపయతాం తథా. హాయిగా వాడు నగరానికి తిరిగి వచ్చి అనేకమైనటువంటి ఉత్సవాలు చేసుకుని వేడుకగా తిన్నారు, తాగారు, గంతులేశారు, శుభ్రంగా దానాలు ఇచ్చారు. త్రైలోక్యకాంక్షిణావుభౌ. ఇప్పుడు ముల్లోకాధిపత్యాన్ని పొందాలనేటువంటి కాంక్షతో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క సేనా నాయకులతోనూ మంత్రులతోనూ మంత్రయిత్వా తతః సేనా, సైన్యాధ్యక్షులతో వాళ్ళతో మాట్లాడి తావజ్ఞా తావజ్ఞాపయతాం తదా. తౌ అనే పదం వస్తుంది ఇక్కడ విడతీస్తే, అజవాయాల సంధి అంటారు. తౌ ఆజ్ఞాపయతాం తదా. వాళ్ళిద్దరు కూడా ఆజ్ఞాపించారట సేవకులకి. ఇక మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరట. సుహృద్భిః అపి అనుజ్ఞాతౌ దైత్యైః వృద్ధైశ్చ మంత్రిభిః కృత్వా ప్రాస్థానికం రాత్రౌ మాఘాసు యయతుస్తదా. సుహృద్భిః అపి అనుజ్ఞాతౌ అన్నారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు, వాళ్ళ యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బంధుమిత్రులు, వాళ్ళ యొక్క అనుజ్ఞ కూడా తీసుకుని ఆ దైత్యైః వృద్ధైశ్చ మంత్రిభిః, పెద్దలైనటువంటి మంత్రులతో, వయోవృద్ధులే కాకుండా జ్ఞానవృద్ధులైనటువంటి మంత్రులు ఉంటారు, వారి యొక్క అభిప్రాయాన్ని, ఆజ్ఞని కూడా తీసుకుని కృత్వా ప్రాస్థానికం, ఇక బయలుదేరారు, యుద్ధానికి బయలుదేరారు. ఏ శుభముహూర్తంలో? అసురులకి ఇష్టమైన సమయం ఏమిటి? రాత్రౌ, నిశా సమయం. నిశాచరులు వాడు, రాత్రిపూట సంచరించేవాడు. రాత్రౌ, అది కూడా మఖాసు, మఖా నక్షత్రం ఉన్నటువంటి రోజు రాత్రిపూట ముహూర్తం చూసుకుని యయతుస్తదా, యయతుహు, అక్కడి యుద్ధానికి బయలుదేరారు. ఎలా వెళ్ళారట? గదా పిట్టశ ధారిణ్యా శూలముద్గర హస్తయా ప్రస్థితౌ సహ వర్మిణ్యా మహత్యా దైత్యసేనయా. మహత్యా దైత్యసేనయ, పెద్ద దైత్యుల యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళారు. దితి యొక్క పుత్రులు దైత్యులు. ఆ అసుర సైన్యాన్ని, ఎట్లాంటి అసుర సైన్యం, ఆ సైన్యం అంతా ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. గద, ఎటువంటి ఆయుధాలు? గదని ధరించినటువంటి వాడు, గద పట్టిషము మొదలైనటువంటివి ధరించినటువంటి వాడు, శూలము ముద్గరము మొదలైనటువంటి వాళ్ళ హస్తమునందు ధరించినటువంటి వాడు. చేతిలో అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. గద, పట్టిష, శూల, ముద్గర మొదలైనటువంటి ఆయుధాలు, మారణాయుధాలు, శత్రువుల్ని సంహరించడానికి సులభమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకుని ప్రస్థితౌ సహ వర్మిణ్య. వర్మం అంటే కవచం,
శరీరాలకి బలమైనటువంటి కవచాలను ధరించినటువంటి వాళ్ళు ఆ రాక్షస వీరులు సైన్యంతో పాటుగా బయలుదేరారు. మంగళై స్తుతిభిశ్చాపి విజయ ప్రతిసంహితై చారణై స్తూయమానౌ తౌ జగ్మతు పరయాముద. చాలా సంతోషంగా చారణులు ఆకాశంలో ఉన్నటువంటి చారుల చేత మంగళకరమైనటువంటి స్తుతినాదాల చేత విజయ పరంపరగా విజయ యాత్రకై త్రిలోకాధిపత్యానికై బయలుదేరుతున్నారు. చారణై స్తూయమానౌ తౌ అన్నారు. తౌ అంటే వారిద్దరు కూడా ఆకాశంలో ఉన్నటువంటి చరించేటువంటి వారి చేత స్తూయమానౌ ప్రశంసించబడుతూ స్తుతించబడుతూ మంగళై స్తుతిభి. ఎటువంటి స్తూయమానములు అంటే మంగళకరమైనటువంటి విజయానికి ప్రీతిగా విజయానికి సంకేతాన్ని కలిగించేటువంటి ఏ సూచనలు అయితే ఉంటాయో అటువంటి ప్రశంసా వచనాలతో బయలుదేరారు. పరయాముద మిక్కిలి సంతోషంగా ఆహ్లాదంగా ఆనందంగా బయలుదేరారు. యుద్ధానికి వెళ్తున్నారు. ఎందుకంటే మామూలుగా యుద్ధానికి వెళ్ళటం వేరు, ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరోత్సాహంతో ఉన్నారు, ఇంకా సంతోషంగా బయలుదేరుతున్నారు. తావంతరిక్షముత్పృత్య దైత్యో కామగమావుభౌ. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే బ్రహ్మదేవుడు ఇచ్చింది కామగమనం. కామరూపులు కామగమనం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరు. ఏ రూపాన్ని ధరించవాలంటే ఆ రూపాన్ని ధరించగలరు. అట్లాంటి తౌ తౌ అంటే వారిద్దరు కూడా అంతరిక్షముత్పృత్య ఒక్కసారిగా అంతరిక్షంలోకి ఎగిరారు. తావంతరిక్షముత్పృత్య దైత్యౌ కామ గమావుభౌ. వారిద్దరూ కూడా కామరూపులై దైత్యులు అంతరిక్షంలోకి అలా పైకి ఎగిరి దేవానామేవ భవనం యుద్ధ దుర్మదౌ. ఒక అక్షరం పోయింది ఇక్కడ, యుద్ధ దుర్మదౌ అని ఉండాలి. దేవానామేవ భవనం జగ్ము. దేవతల యొక్క భవనమైనటువంటి ఇంద్రలోకానికి అక్కడికి చేరుకున్నారు. దేవతలందరూ ఉన్నటువంటి స్వర్గలోకానికి, ఆ స్వర్గలోకానికి మొట్టమొదటి యుద్ధం వారిది. అక్కడికే అసురుల యొక్క శత్రువులు వారే కాబట్టి ముందుగా అక్కడికే చేరుకున్నారు. యుద్ధ దుర్మదౌ అన్నారు అక్కడ చెప్పాలి. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు అంటే యుద్ధాని కోసం మదించినటువంటి వాళ్ళు, మదమెక్కినటువంటి వాళ్ళు, యుద్ధ కండూతితో ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళిద్దరూ దేవతా భవనానికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ వస్తున్నారనే విషయం తెలియగానే దేవతలు కాస్త ఆ ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే భయంతో, వరంతో, వాళ్ళకు ఉన్నటువంటి వరాన్ని తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి. తయోరాగమనం జ్ఞాత్వా వరదానం చ తత్ప్రభో హిత్వా త్రివిష్టపం జగ్ముః బ్రహ్మలోకం తతస్సురాః. సురాః అంటే దేవతలు, సురులు దేవతలు. తయోహో వారిద్దరి యొక్క ఆగమనం జ్ఞాత్వ, వారిద్దరి యొక్క రాక్షసుల యొక్క ఆగమనాన్ని తెలుసుకుని వీళ్ళిద్దరు యుద్ధానికి వస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని, అంతేకాకుండా వరదానం చ తత్ ప్రభో, ప్రభు ద్వారా వారికి ఉన్నటువంటి వరదానాన్ని గ్రహించి, ఎవరా ప్రభు ఇచ్చినటువంటి మహాప్రభు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడే. ఆయన ఏ ఏ వరాలు ఇచ్చారో అవన్నీ తెలుసుకున్నారు. ఇంకా మనం ఇక్కడ ఉండడం అనవసరం, యుద్ధం చేయడం అనవసరం, శ్రమ పట్టడం అనవసరం, రక్తపాతం అనవసరం అనుకున్నారు. హిత్వా త్రివిష్టపం. త్రివిష్టపం అంటే స్వర్గలోకం. దాన్ని విడిచిపెట్టేసి హిత్వా త్రివిష్టపం జగ్ము, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారట? బ్రహ్మలోకం తతస్సురా. దేవతలందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళారట. ఇంకా ఊర్ధ్వలోకమైన బ్రహ్మలోకానికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇంద్రలోకానికి వచ్చారు, ఆ ఇంద్రుడు ఉన్నటువంటి త్రివిష్ట నగరానికి, అమరావతి నగరానికి వచ్చారు. అక్కడ ఏమీ కనిపించలేదు. ఇంద్రుడు లేరు, ఎవరు లేరు, దేవతలు లేరు. ఇక మొత్తం అంతా మందే రాజ్యం అనుకున్నారు. అర్థమైపోయింది రాక్షసులిద్దరికీ కూడా. ఆక్రమించేసుకున్నారు స్వర్గలోకాన్ని. తావింద్రలోకం నిర్జిత్య అన్నారు. నిర్జిత్య అంటే ఓడించడం. ఏం ఓడించారంటే ఇంద్రలోకాన్ని జయించారు. ఇంద్రలోకాన్ని ఓడించేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎవరు? తౌ. తౌ అంటే వారిద్దరు. తావింద్రలోకం నిర్జిత్య యక్షరక్షో గణాంస్తదా. ఆ తర్వాత యక్షుల్ని జయించారు. రాక్షసుల్ని అందరినీ కొల్లగొట్టారు. ఆ గణం అంటే సమూహం. యక్షరక్షో గణాంస్తదా. ఈ దైత్యులైనటువంటి వాళ్ళు రాక్షసులు మరొక గణం అన్నమాట. యక్ష రక్షో గణాంస్తదా. వీళ్ళందరినీ కూడా ఓడించి చివరికి ఆకాశంలో సంచరించేటువంటి వాటిని కూడా కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా సంపేశారు. ఖేచరాణ్యపి భూతాని జఘ్ను జఘ్నతు తీవ్ర విక్రమం. వాళ్ళకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పరాక్రమ ప్రభావంతో
ఖేచరాణి అపి. ఖేచరము అంటే కమ్ అంటే ఆకాశం. ఖేచరము అంటే ఆకాశంలో సంచరించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, సిద్ధచారణలు అవ్వచ్చు, లేకపోతే దేవతలు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, మహా వృక్షములు ఏవైనా సరే, అటువంటి వాటిని అన్నిటినీ కూడా, సమస్త భూతాలని కూడా, ఆకాశంలో సంచరించేటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా హింసించారు. జఘ్నతు, సంహరించేశారు వాళ్ళ పరాక్రమం. అంతర్భూమిగతాన్నాగాన్ జిత్వా తౌ చ మహారథౌ సముద్రవాసిని సర్వాం మ్లేచ్ఛ జాతీర్ విజిగ్యతు. ఆ తర్వాత ఆకాశాన్ని జయించేశారు, స్వర్గలోకాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇక అక్కడి నుంచి భూమి లోపల ఉండేటువంటి అంతర్భూమిగతాన్ నాగాం, భూ భూపొరల లోపల ఉన్నటువంటి నాగలోకానికి చేరుకున్నారు. సముద్రంలోంచి అలా ప్రయాణించుకుంటూ వెళ్ళి భూమి లోపల ఉండేటువంటి అంతర్భూమిగతాన్ ఏమున్నాయి? నాగాన్, నాగులు ఉన్నారు అక్కడ, నాగలోకాలు ఉన్నాయి అక్కడ. పాతాళ లోకం వరకు విస్తరించినటువంటి అనేకమైనటువంటి లోకాలలో భయంకరమైనటువంటి నాగరాజులందరినీ కూడా జిత్వా, జయించి, తౌ చ మహారథౌ, ఆ ఇద్దరు మహారథులు, సముద్రవాసిని సర్వాం, సముద్రవాసిని అంటే సముద్రమును ఆశ్రయించి జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరు? సర్వాం మ్లేచ్ఛ జాతీర్ విజిగ్యతు. మ్లేచ్ఛ జాతులు అంటే సముద్రం తీరం వెంబడ ఉండి సముద్రాన్ని ఆశ్రయించినటువంటి మ్లేచ్ఛ జాతులు ఎవరైతే ఉంటారో ఆ మ్లేచ్ఛ జాతులందరినీ కూడా జయించారుట. విజిగ్యతు, జిగీష అంటారు, జయించడం. జీ అంటే జయించడం, జీ ధాతు. అందరినీ జయించేశారు. తత, ఆ తర్వాత ఎప్పుడైతే ఊర్ధ్వలోకం అయిపోయింది, అధోలోకాలు అయిపోయినాయి, ఇక మిగిలింది ఏమిటంటే ముల్లోకాలలో ఊర్ధ్వం అయిపోయింది, అధోలోకాలు అయిపోయినాయి. ఇప్పుడు భూలోకం, భూమిని జయించాలని కోరుకుంటున్నారు. తతసర్వాం మహీం జేతుం ఆరబ్ధ ఆరబ్ధౌ ఉగ్రశాసనౌ. ఆరబ్ధౌ ఉగ్రశాసనం విడతీస్తే, ఇక్కడ వకారం అనేటువంటి దాని దగ్గర విడతీస్తే ఆరబ్ధౌ ఉగ్రశాసనం, ఉగ్రమైనటువంటి శాసనం కలిగిన వాడు, ఉగ్రమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చేటువంటి వాడు. ఎట్లాంటి ఆజ్ఞలు ఇచ్చారు సైనికులకి అనేది ఇక్కడ వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. సైనికాంశ్చ సమాహూయ సుతీక్ష్ణం వాక్యమూచతు. సైనికులందరినీ సమాహూయ, సమీకరించి, అందరినీ సమాయత్తపరిచి ఒక చోట చేర్చి, సుతీక్ష్ణం వాక్యమూచతు, తీక్ష్ణమైనటువంటి కఠినమైనటువంటి వచనములు ఈ విధంగా పలుకుతున్నారట ఆ రాక్షసులు, సుందోపసుందరిద్దరు కూడా. దేనికోసం పలుకుతున్నారు? సర్వాం మహీం జేతుం, భూమండలాన్ని జయించడం కోసం. స్వర్గాన్ని జయించేశారు, అక్కడికి వెళ్ళేటప్పటికి దేవతలే పారిపోయారు, కింద నాగుల్ని జయించేస్తారు. ఇక ఉన్నది ఏమిటంటే భూలోకం. ఈ భూలోకాన్ని జయించడం కోసం అని చెప్పేసి ఇక ప్రయాసపడాలి. ఇది కష్టమైందిరా అబ్బాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని సైనికులకి కఠినమైన, తీక్ష్ణమైనటువంటి ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఏమిటది? ఈ భూమి మీద ఎవరెవరున్నారు? రాజర్షయో మహాయజ్ఞైర్ హవ్యకవ్యైర్ద్విజాతయః తేజో బలం చ దేవానాం వర్ధంతి శ్రియం తథా. ఈ భూమి మీద దేవతల యొక్క బలాన్ని వర్ధిల్ల చేసేటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు చేసేవి ఏం చేస్తారు? వేటి ద్వారా దేవతల యొక్క బలాన్ని వర్ధిల్ల చేస్తారు, వృద్ధి చేస్తారు? రాజర్షయో, ఋషులలో రాజ ఋషులు అంటే రాజుగా ఉండి తర్వాత ఋషి అయినటువంటి వాళ్ళు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు. రాజర్షయో మహాయజ్ఞై, ఆ రాజర్షులు లాంటి వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు. ధర్మరాజు చేశాడు, అలాగే దశరథుడు మొదలైనటువంటి వాళ్ళు, జనకుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాజర్షులే, రాజుగా ఉండి ఋషిగా అయిపోయారు. రాజర్షయో మహాయజ్ఞై, వాళ్ళు ఇచ్చేటువంటి హవ్య కవ్యై, వాళ్ళు ఇచ్చేటువంటి హవ్యములతో కవ్యములతో. ద్విజాతయ, అంతేకాకుండా ద్విజాతి అంటే బ్రాహ్మణులు, రెండవసారి జన్మ ఎత్తినటువంటి వారు బ్రాహ్మణులు. రాజర్షులు గాని బ్రాహ్మణులు గాని వాళ్ళు ఇచ్చేటువంటి యజ్ఞాలలో హవ్యములు గాని కవ్యములు గాని. హవ్యము అంటే దేవతలకి ఇవ్వబడినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో యజ్ఞంలో వేసేటువంటి హవిస్సుని హవ్యము అంటారు. శివాయ నమః అంటూ శివుడికి అర్పించేది. అగ్నయే స్వాహ, శివాయ స్వాహ అంటూ స్వాహాకారాలతో అగ్నికి సమర్పించే
హవిస్సు ఏదైతే ఉంటుందో దాన్ని హవ్యము అంటారు. అలా కాకుండా కవ్యము అంటే పితృదేవతలకి సమర్పించేదాన్ని కవ్యము అంటారు. కవ్యము అని. పితృదేవతలకు కూడా అగ్నికి ఆహుతి ఇచ్చేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి అగ్నిహోత్రంలో. అటువంటి సందర్భంలో దాన్ని కవ్యము అంటారు. ద్విజాతయ. అట్లా ఈ హవ్య కవ్యాలతో దేవతల యొక్క తేజస్సుని బలాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు గాని రాజ ఋషులు గాని. కాబట్టి వాళ్ళని చంపేసేయండి అంటూ ఆజ్ఞాపిస్తున్నారు ఇక్కడ సుందోపసుందరుడు. తేషామేవం ప్రవృత్తానాం సర్వేషాం అసురద్విషాం. అట్లా దేవతలు ఎవరయ్యా అంటే అసురద్విషులు వాళ్ళు. సురులు అంటే దేవతలు, అసురద్విషాం అంటే రాక్షసులకి శత్రువులైనటువంటి సర్వేషాం దేవతానం, మొత్తం దేవతలందరికీ కూడా అలా బలాన్ని పెంచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో భూమి మీద వాళ్ళని వెతికి వెతికి చంపేసేయండి. సంభూయ సర్వైరస్మాభిః కార్యః సర్వాత్మనా వధః. సర్వాత్మనా వధః. సమస్తము అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో భూమి మీద వాళ్ళందరినీ వధించడమే మనం తక్షణ కర్తవ్యం. అస్మాభిః కార్యః, మనం చేయవలసిన పని. మన తక్షణ కర్తవ్యం ఏంటంటే దేవతలకి బలాన్ని చేకూర్చేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో యజ్ఞాలు యాగాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళని సంహరించడమే మన పని. దేవతలకు ఆ కష్టం లేదు అసలు. చూడండి పాపం, దేవతలు హాయిగా తప్పించుకున్నారు, వెళ్ళిపోయారు, లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ భూలోకంలో వాళ్ళకి ఎంత కష్టాలు చూడండి రాక్షసుల వల్ల. ఏవం సర్వాన్ సమాదిశ్య పూర్వతీరే మహోదధే క్రూరాం మతిం సమాస్థాయ జగ్మతు సర్వతోముఖౌ. మహోదధి అంటే సముద్రం. సముద్రం యొక్క పూర్వ తీరంలో అంటే తూర్పు తీరంలో, సముద్రం యొక్క తూర్పు తీరంలో మొత్తం అందరినీ సైన్యాన్నంతా కూడా ఆదేశించి ఆ విధంగా రాక్షసులిద్దరూ క్రూరమైనటువంటి మతితో, ఎటువంటి బుద్ధి అంటే దొరికిన వాడిని దొరికినట్టు చంపేయడం, క్రూరామ్మతిం సమాస్థాయ, అటువంటి అతి క్రూరమైనటువంటి బుద్ధితో యుద్ధోన్ముఖులై బయలుదేరారు వాళ్ళిద్దరు కూడా. సర్వతోముఖౌ జగ్మతు. ఇక ఆ సైన్యం అంతా కూడా యజ్ఞయాగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ హింసించారు, సంహరించారు. యజ్ఞైర్యజంతి ఏ కేచిత్ యాజయంతి చ ఏ ద్విజాః. ఏ ద్విజులైతే, ఏ బ్రాహ్మణులైతే యజ్ఞాలను చేస్తున్నారో యజంతి యాజయంతి, రెండు పదాలు పెట్టారు. యజంతి అంటే యజ్ఞాలు చేయటం, యాజయంతి అంటే చేయించటం. ఒక యజమానిని కూర్చోబెట్టి వీళ్ళు చేయిస్తున్నారు. కొంతమంది ఏమన్నా ఋషులు వాళ్ళే చేస్తున్నారు. అట్లాంటి బ్రాహ్మణోత్తముల్ని మహర్షుల్ని అందరినీ కూడా తాన్ సర్వాన్ ప్రసభం హత్వా, అసలు ఏమాత్రము వదిలిపెట్టకుండా అట్లాంటి వాళ్ళని దయ చూపకుండా వాళ్ళ మీద అతి క్రూరంగా సంహరించేశారు రాక్షసులు. బలినౌ జగ్మతుస్తతః. బలవంతులైనటువంటి వీళ్ళ చేతిలో అన్ని ఇబ్బందులు పడ్డారు మహర్షులు. అంతేకాకుండా ఆశ్రమేష్వగ్నిహోత్రాణి మునీనాం భావితాత్మనాం గృహీత్వా ప్రక్షిపంత్యప్సు విశ్రబ్ధం సైనికాస్తయోః. తయోః సైనికాః. ఆ రాక్షసుల యొక్క సైనికులు, ఆ సుందోపసుందుల యొక్క సైనికులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞతో అనేకమైనటువంటి ఋషి ఆశ్రమాలని ఆక్రమించి వాళ్ళ యొక్క అగ్నిహోత్రాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, సామగ్రి ఏదైతే ఉంటుందో వాటిని గ్రహించి ప్రక్షిపత్యప్సు. అప్సు ప్రక్షిపత్. అప్సు అంటే నీటిలో, ఆ సముద్రాలలో, నదుల్లో, చెరువుల్లో పనికి రాకుండా అలా వాటిని కాస్త శృక్కులు, స్రవాలు, దర్భలు ఇట్లాంటివన్నీ కూడా పడేశారు. అగ్నిహోత్రానికి పనికొచ్చేటువంటి హోమద్రవ్యాలు ఏవైతే ఉంటే అవన్నీ నీటి పాలు చేసి పారేశారు. యజ్ఞాలు యాగాలు చేయకుండా ధ్వంసం చేశారు. ఆ హోమకుండాల్ని నాశనం చేశారు. అగ్నిహోత్రాల్ని కాస్త నీటిపాలు చేశారు. ఆశ్రమాలన్నీ దగ్ధం చేసి పారేస్తున్నారు. పోనీ ఇంత మహర్షులు ఉన్నారు కదా, గొప్ప గొప్ప మహర్షులు ఉన్నారు కదా, శాపం పెడదామని చెప్పి ప్రయత్నించి చూశారు. తపోధనైశ్చయే క్రుద్ధై. కోపించినటువంటి తపోధనులు చాలా మంది శాపా ఉక్త మహాత్మభి. అటువంటి మహాత్మభి తపోధనై, మహానుభావులైనటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి ఋషుల చేత శాపా ఉక్త, శపించడం కూడా జరిగింది. ఈ రాక్షసులు ఇలా అయిపోవాలని రకరకాలుగా శాపాలు పెట్టారు. కానీ వాళ్ళ శాపాలకి వీళ్ళు ఏ మాత్రం చెక్కు చెదరు. ఎందుకంటే ఇంతకంటే మహావర ప్రదానం ఆ పెద్ద ఆయన చేశాడు కాబట్టి.
నాక్రామంతతయోస్తేపి వరదాన నిరాకృతా. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరదానం వలన వాళ్ళు ఇచ్చినటువంటి శాపాలన్నీ నిరాకృతా, ఉపసంహరించబడిపోయినాయి. అంతే. వాళ్ళు శాపం పెట్టారు, కానీ ఏమాత్రము ఫలితం అనేటువంటిది ఎక్కడ కనిపించలా వాళ్ళ మీద. ఏమాత్రము ఆ శాప ప్రభావం కనిపించలా వాళ్ళ. నాక్రామంత యదా శాప బాణ ముక్తా శిలాస్పివ. బాణ ముక్తాహ. శాపాలు ఎలా వచ్చాయంటే బాణాలు విడిచినట్టుగా విడిచారు, కానీ దేని మీద అంటే శిలాస్పివ. పెద్ద కొండ మీద ఒక బాణం తగిలితే బాణం తగిలి కింద పడిపోయినట్టుగా ఆ మునులు ఇచ్చినటువంటి శాపాలన్నీ కూడా ఈ బండ కొండ మీద, ఈ సుందోపసుందులు అనేటువంటి కొండల మీద పడి అలా పడిపోయినాయి. అంటే శాపాలన్నీ కూడా నిష్ఫలమైపోయినాయి. నియమాన్ సంపరిత్యజ్య, నియమాన్ సంపరిత్యజ్య వ్యద్రవంత ద్విజాతయ. చివరికి వాడు కాస్త ద్విజాతయ బ్రాహ్మణులు వీళ్ళనేమీ చేయలేక ఈ వరదాన మహిమతో చాలా దుఃఖించారు. వాళ్ళ చేతిలో నరకయాతనలు అనుభవించారు. అంతేకాకుండా భూమి మీద ఎటువంటి తపశ్శక్తులు సంపన్నులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించేశారు. పృథివ్యాం ఏ తపస్సిద్ధ దాంతా శమపరాయణ. తపస్సిద్ధులైనటువంటి వాళ్ళు, దాంతాహ ఇంద్రియ నిగ్రహం శమపరాయణులైనటువంటి వాళ్ళు, శమ దమాలని చక్కగా నిగ్రహించినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహంతో ఉండేవాళ్ళు, ఓర్పుతో ఉండేవాళ్ళు, సహనంతో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా, మహర్షులందరినీ కూడా తయోర్భయాత్ దుద్రువుస్తే వైనతే యాతి బోరగ. భయపెట్టి వాళ్ళందరినీ కూడా దాదాపు అన్ని ఆశ్రమాల్ని ఖాళీ చేయించేశాడు ఈ రాక్షసులిద్దరు కూడా. ఎలా పారిపోయాట వీళ్ళ దెబ్బకి, రాక్షసుల దెబ్బకి అంటే వైనతేయాత్ ఇవ ఉరగహ. ఉరగాహ, ఉరగాహ అంటే సర్పములు. గరుత్మంతుడి యొక్క భయానికి సర్పములు ఏ విధంగా అయితే అల్లకల్లోలమైపోయి పారిపోతాయో, అలా ఈ రాక్షసుల యొక్క భయానికి ఇంత తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులు కాస్త తయోర్భయాత్ దుద్రువు, అక్కడి నుంచి ఆ ప్రాంతాలని, ప్రదేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు, ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని. అయినా సరే కొంతమందిని సంహరించేశారు చాలా మంది. మథితై మథితైరాశ్రమైర్ భగ్నై వికీర్ణ కలశశ్రువై శూన్యమాసీత్ జగత్ సర్వం కాలేనేవ హతం తథా. వాళ్ళ యొక్క సృక్కులు శృవములు అంటే యజ్ఞంలో నేతిని పోసేటువంటి వాటిని, అవిస్ పదార్థాన్ని వేసేటువంటి వాటిని సృక్కులు శృవములు అంటారు. ఇట్లాంటి హోమానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అగ్ని కీలల్లో పడేశారు రాక్షసులు. మదితైరాశ్రమై, సమస్తమైనటువంటి ఆశ్రమాలని కూడా భగ్నం చేసి పారేశారు, అగ్నికీలల్లో దహించి వేసేశారు. మొత్తం జగత్తంతా ఏమైపోయిందంటే శూన్యమాసీత్ జగత్ సర్వం. మొత్తం జగత్తంతా కూడా శూన్యమైపోయింది, అంటే నిర్జనం అయిపోయింది. అందరూ సంహరించబడుతున్నారు పక్కన. కొంతమంది ఏదో గుహల్లో వాటిలో తలదాల్చుకుంటున్నారు, అయినా వెంటాడి వెంటాడి చంపుతున్నారు ఈ రాక్షసులిద్దరు కూడా. తతో రాజన్ అదృశ్యద్భిః ఋషిభిశ్చ మహాసురౌ. అదృశ్యం అంటే అలా వీళ్ళు భయపెడుతున్నారని చెప్పి కొంతమంది ఋషులు గుంపులు గుంపులుగా వెళ్ళి కొంతమంది కొండ గుహల్లో దాక్కుంటున్నారు పాపం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అయినా కూడా వాళ్ళని కూడా వదలకుండా ఉభౌ, ఈ రాక్షసులిద్దరు కూడా, సుందోపసుందులు ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి వీళ్ళు కామ గమనంతో వెళ్తున్నారు. అంటే వాళ్ళు కోరిన రూపాలు ధరించి వెళ్తున్నారు. ఉభౌ వినిశ్చయం కృత్వా వికుర్వాతే వధైషిణౌ. అలా దాక్కున్నటువంటి వాళ్ళని కూడా వధైషిణౌ, సంహరించాలి, మనం వదిలిపెట్టకూడదు అనేటువంటి కోరికతో ఈ రాక్షసులిద్దరు ఏం చేస్తున్నారట, ప్రభిన్న కరటౌ మత్తౌ భూత్వా కుంజర రూపిణౌ. మదించినటువంటి కుంజరముల వలె, కుంజరం అంటే ఏనుగు, మదించినటువంటి ఏనుగుల రూపాలని ధరించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి ఆ ప్రాంతాలన్నీ ఆ ప్రాంతాల్లో తిరగటము, వాళ్ళని కనిపెట్టడము, గుహల్లో ఉంటే గుహల్లో నుంచి బయటికి రాకుండా సంహరించడం. అలా మదించిన ఏనుగుల్లాగాను, లేకపోతే సింహాల లాగాను, వ్యాఘ్రాల రూపంలోను భయపెట్టి మరీ సంహరిస్తున్నారు ఈ రాక్షసులిద్దరు మహర్షులను. సంలీనమపి దుర్గేషు, సంలీనమపి దుర్గేషు, అనేకమైనటువంటి దుర్గాలలోను, నిన్యతుర్ యమసాధనం. దుర్గములు అంటే ఇక్కడ
కొండ గుహల్లోనో లేకపోతే రహస్యమైనటువంటి ప్రదేశాల్లోనో దాక్కున్నప్పటికీ కూడా వెంటాడి వేటాడి మరి నిన్యతుహు యమసాధనం, ఆ మహర్షుల్ని యమసదనానికి పంపిస్తున్నారు ఈ రాక్షసులిద్దరు కూడా. ఎట్లా అంటే మత్తౌ కుంజర రూపిణో, మదించినటువంటి ఏనుగుల రూపాన్ని ధరించి. నిన్యతు అంటే సాగనంపటం, పంపించడం. ఎక్కడికి? యమసాధనం అంటే యమలోకానికి పంపిస్తున్నారు, అంటే సంహరించేస్తున్నారు కనిపించిన వాళ్ళని. రహస్యంగా ప్రాణభయంతో దాక్కున్నటువంటి వాళ్ళు కూడా పంపించేస్తున్నారు. ఒక్కోసారి ఏనుగుల్లాగా, ఒక్కోసారి సింహౌ భూత్వా, సింహాల్లాగా, పునర్వ్యాఘ్రౌ పునశ్చాంతర్హితాౌభౌ. ఒక్కోసారి సింహంలా కనిపిస్తారు, ఒక్కోసారి వ్యాఘ్రంలా కనిపిస్తారు, ఒక్కోసారి అంతర్ధానం అయిపోయి మరి మాయలు పన్ని మరి చంపేస్తున్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఉపాయాలతో ఆ సుందోపసుందులిద్దరూ కూడా భూలోకాన్ని నాశనం చేస్తున్నారు. తైస్తైరుపాయై తౌ క్రూరౌ ఋషీన్ దృష్ట్వా నిజఘ్నతు. ఆ క్రూరులిద్దరు కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి ఋషుల్ని దృష్ట్వా, చూడంగానే నిజఘ్నతు, సంహరించేస్తున్నారు. ఒక్క ఋషిని కూడా వదిలిపెట్టలేదు. అలా ఉంది వాళ్ళ యొక్క వీరంగం. ఎందుకనంటే దేవతలకి బలాన్ని కలిగిస్తున్నారు వీళ్ళు, అంతే. రాజర్షుల్ని మహర్షుల్ని వదిలిపెట్టట్ల. నివృత్త యజ్ఞ స్వాధ్యాయ ప్రణష్ట నృపతిర్ద్విజ. ప్రణష్ట నృపతిర్ద్విజ, రాజుల్ని వదిలిపెట్టలా, ద్విజుల్ని బ్రాహ్మణుల్ని వదిలిపెట్టలా, యజ్ఞ యాగాలను చేసేటువంటి వాళ్ళని వదిలిపెట్టట్లా. ఉత్పన్నోత్సవ యజ్ఞాచ బభూవ వసుధా తథా. మొత్తం అంతా కూడా వసుధ, భూమంతా కూడా అప్పటిదాకా హాయిగా ఉన్నటువంటి భూమి కాస్త ఒక్కసారిగా మొత్తం అంతా రణరంగంలో ఛిద్రమైపోయినట్టుగా తయారైపోయింది. ఎలా ఉంది అంటే ఆహాభూత భయార్తాచ నివృత్త విపణాపణ నివృత్త దేవ కార్యాచ పుణ్యోద్వాహ వివర్జిత. ఆహాభూత భయార్తాచ, ఎక్కడ చూసినా హాహాకారాలే, భయంతో అరుపులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి భూమి మీద. నివృత్త విపణాపణ, ఒక దారి లేదు, వంక లేదు, డొంక లేదు, ఒక ఆశ్రమం లేదు, ఇల్లు వాకిల్ లేదు, ఏమీ లేదు. కుటుంబాలను వదిలిపెట్టి మొత్తం అంతా హాహాకారాలతో. నివృత్త దేవ కార్యాచ, ఇక అసలు ఇల్లు కొంపగోడు లేకపోతే ఇంకా దేవ కార్యాలు ఎక్కడ? దేవ కార్యాలు విడిచిపెట్టేశారు, అగ్నిహోత్రాలు లేవు. దాంతో పుణ్యోద్వాహ వివర్జిత, పుణ్యకర్మలన్నీ వివర్జిత, వదిలిపెట్టేసి ఇక వాళ్ళ ప్రాణాలు చూసుకుంటూ ఉన్నారు. ఉన్నాం, ఈ రోజు ఉన్నాం, లేకపోతే కొన్నాడు ఉంటామో లేదో తెలియదు. అట్లా మాయావి అయినటువంటి వాళ్ళిద్దరు కూడా పుణ్యాత్ములని వదిలిపెట్టకుండా సంహరిస్తున్నారు. నివృత్త కృషి గోరక్ష విధ్వస్త నగరాశ్రమ, నగరమంతా విధ్వస్తమైపోతుంది. నివృత్త కృషి గోరక్ష అన్నారు. కృషి అంటే వ్యవసాయం, అలాగే గోవుల్ని రక్షించేటువంటి ప్రదేశాలు కానీ, వ్యవసాయం చేసేటువంటి ప్రదేశాలు కానీ అవన్నీ కూడా ధ్వంసం చేసి పారేశారు సుందోపసుందరిద్దరు. మొత్తం భూమండలం ఎలా ఉంది అంటే అప్పటిదాకా కళకళలాడుతూ చక్కగా ఉన్నటువంటి భూమండలం కాస్త అస్థి కంకాళ సంకీర్ణ, భూర్ భూర్భవో భూర్భువో భూర్భువోగ్రదర్శన. అస్థి కంకాల సంకీర్ణ అన్నారు. అస్థికలు అంటే ఎముకలు, అతి భయంకరమైనటువంటి ఎముకలు, పుర్రెలు, మాంసాలు, రక్తము మొదలైనటువంటి వాటితో సంకీర్ణ, నిండిపోయింది భూమండలం అంతా కూడా. ఎక్కడ చూసినా ఇవే, ఎక్కడ చూసినా ఇవే. భూర్బభూవోగ్రదర్శన, భూ భూ అనే పదానికి అర్థం భూమండలం. బభూవు ఉగ్రదర్శన, ఉగ్రమైనటువంటి దర్శనంతో భూమండలం అంతా కూడా అతి భయంకరమైనటువంటి దర్శనంతో, ఉగ్ర స్వరూపంతో, ఎముకలు రక్తమాంసాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా కూడా. నివృత్త పితృకార్యం చ నిర్వషట్కార మంగళం, ఎక్కడ పితృకార్యాలు జరగట్ల, దేవకార్యాలు జరగట్ల. వషట్కారం అంటే అస్త్రశౌషట్ అని చెప్పి ఇష్టి యాగాలు చేసేటప్పుడు బ్రాహ్మణులు పలుకుతూ ఉంటారు. స్వాహాకార వషట్కారాలు అంటారు వాటిని. స్వాహ అని మంత్రం చివరి పలికితే స్వాహాకారం, వషట్ అనే పదం చివరిలో వస్తే వషట్కారం అంటారు మంత్రం చివరిలో. కాబట్టి అలాంటి దేవతలకు ఇచ్చే వషట్కారాలు లేవు, పితృదేవతలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు. ఎక్కడ చూసినా ఇదిగో అస్థికాలే. అలా చేశారు సుందోపసుందరి. జగత్పతి భయాకారం, జగత్ ప్రతిభయాకారం దుష్ప్రేక్ష్యమభవత్తదా. ఎక్కడ చూసినా దుష్ప్రేక్ష్యం,
చూడశక్యము కానటువంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయి. భయానకంగా ఉన్నాయి. చంద్రాదిత్యౌ గ్రహాస్తారా నక్షత్రాణి దివౌకస. చంద్రుడు, సూర్యుడు, గ్రహములు, నక్షత్రాలు, దివౌకస ఆకాశం. జగ్ముర్విషాదం తత్కర్మ దృష్ట్వా సుందోపసుందయో. సుందోపసుందులు నిర్వహించినటువంటి ఈ అత్యంత క్లిష్టమైనటువంటి దుర్మార్గపు దుష్టమైనటువంటి కర్మకి చాలా విచారించారుట ప్రత్యక్ష దేవతలైనటువంటి చంద్ర, సూర్యులు, గ్రహములు, నక్షత్రాలు, ఆకాశము మొదలైనటువంటివన్నీ. జగ్ముహు విషాదం జగ్ము, ఎంతో విచారించారుట, బాధపడి. ఏవం, ఈ విధంగా సుందోపసుందులు ముల్లోకాలను కూడా భయభ్రాంతుల్ని చేస్తూ వాళ్ళ యొక్క దిగ్విజయ యాత్ర సాగించారు. చివరికి ఏవం సర్వాన్ దిశో దైత్యౌ, ఈ దైత్యులిద్దరు కూడా సర్వాదిశౌ, మొత్తం సమస్తమైన దిక్కులు కూడా ఊర్ధ్వ అధో భాగంతో కూడా వదిలిపెట్టకుండా జిత్వా క్రూరేణ కర్మణ, అతి క్రూరమైనటువంటి కర్మలతో జిత్వా జయించి, రాక్షస కృత్వాలతో రాక్షస కార్యాలతో అందరినీ జయించి చివరికి నిస్సపత్నౌ కురుక్షేత్రే నివేశమభిచక్రతు, అతి పుణ్యమైనటువంటి క్షేత్రమైన కురుక్షేత్రంలో నివసించారట సుందోపసుందులిద్దరు కూడా. ఎట్లా నివసించారు వాళ్ళిద్దరు అంటే ఇక్కడ ఒక పదం పెట్టారు, నిస్సపత్నం. సపత్ని అంటే సవతి, నిస్సపత్నం అంటే శత్రువు లేకుండా, వీళ్ళకి ఎదురొచ్చేటువంటి శత్రువు లేకుండా, వీళ్ళతో యుద్ధం చేసేటువంటి వీరుడు అనేవాడు లేకుండా హాయిగా కురుక్షేత్రాన్ని వసతి స్థానంగా చేసుకుని, నివాస స్థలంగా చేసుకుని అక్కడ నివసించారట సుందోపసుందరిద్దరు కూడా. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలాభ పర్వణి 350 అధ్యాయ సమాప్త. 200 అధ్యాయం, 230 అధ్యాయాలు, 10,033 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం నేటితో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వృత్తాంతమంతా నారదుల వారు యుధిష్ఠిరుడికి వినిపించి తర్వాత ఇందుమతి గారు తిలోత్తమ యొక్క వృత్తాంతాన్ని ప్రారంభిస్తున్నారు వచ్చే అధ్యాయంలో. అది రేపు మనం ప్రవచించుకుందాం. సెలవు.